స్నేహితులారా, డబ్బు హోదా చూసి మనుషులను గౌరవించడం కాదు, పని మీద భక్తి, చేసే పనిలో నిజాయితీ ఉంటే ఆ కోటీశ్వరులే మన దగ్గరకు వస్తారు. ఆ రోజు ఊరంతా హడావిడిగా ఉంది. రాజమ్మక్క అంటుంది, లక్ష్మి ఎవరైనా వస్తున్నారా అని అడిగింది. అప్పుడు లక్ష్మి అంటుంది, అవును రాజమ్మక్క, ఈరోజు అమెరికా నుంచి పెద్ద కోటీశ్వరుడు వస్తున్నాడట, ప్రెసిడెంట్ గారు చెప్పారు అని అంటుంది. ఈలోపు ప్రెసిడెంట్ గారు కారులో వచ్చి అందరితో ఇలా అంటారు, ఆ బ్యానర్లను సరిగ్గా పరిష్కరించండి. మిస్టర్ జాన్ వస్తున్నారు. మన గ్రామం అభివృద్ధి చెందాలంటే ఇది చాలా ముఖ్యం. చిన్న పొరపాటు కూడా జరగకూడదు. అలా అని ఏ లోటు రాకూడదని అందరికీ చాలా సీరియస్గా చెప్తారు. అప్పుడు లక్ష్మి ప్రెసిడెంట్ గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రెసిడెంట్ గారు, మీరు అస్సలు భయపడకండి, ఆయన విదేశీయుడు కదా, ఆయనకి కావలసిన మోడర్న్ వంటలన్నీ నేను రెడీ చేశాను. రాజమ్మక్కకి ఎలాగో ఇంగ్లీష్ రాదు, ఆ కోపం మొహం చూస్తే ఆయన భయపడి పారిపోతాడు. ఆయన ఇక్కడేదో ఫ్యాక్టరీ పెడుతున్నారంట కదా, క్యాటరింగ్వి మనకి ఇచ్చేలా చూడండి, మీ రుణం తీర్చుకుంటాను ప్లీజ్ ప్రెసిడెంట్ గారు అని అంటుంది. ఇదంతా దూరంగా వింటున్న రాజమ్మ, ఏ లక్ష్మి, నోరు అదుపులో పెట్టుకో, వచ్చేవాడు అమెరికా వాడైనా అడవిలో వాడైనా నాకెందుకు, మీరు చూసుకోండి, వచ్చేవాడు ఏదైనా సరే, మధ్యలో నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని గట్టిగా లక్ష్మిని కసురుకుంటుంది. లక్ష్మి నెమ్మదిగా జారుకుంటుంది. ఇంతలో ఒక ఖరీదైన కారులోంచి జాన్ దిగుతాడు. అందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆ కారుని, అతన్ని చూసి అందరూ చప్పట్లు కొడతారు. ప్రెసిడెంట్ గారు అంటారు, వెల్కమ్ జాన్ అని అతనికి పూలమాల వేసి స్టేజి మీద అతని కోసం 2 మంచి మాటలు చెప్తాడు. ప్రెసిడెంట్ గారు అంటారు, అందరికీ నమస్కారం, మన ఊరికి వచ్చిన జాన్ గారికి నా కృతజ్ఞతలు. ఎందుకంటే మన ఊరికి ఒక మంచి ఫ్యాక్టరీ పెట్టాలని, అందులో మన కుర్రవాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన అనుకుంటున్నారు. ఇలాంటి పెద్ద మనిషి మన ఊరికి రావడం మన అదృష్టం అని పొగుడుతాడు. అందరూ చప్పట్లు కొడతారు. స్పీచ్ అయిన తర్వాత అందరూ విందుకు కూర్చుంటారు. లక్ష్మి కొన్ని రకాల వంటకాలని తయారు చేసి బర్గర్లు, నూడిల్స్, పిజ్జాలు తీసుకొని వస్తుంది. వాటిని చూసి జాను ఆశ్చర్యపోయి వాట్ ఈస్ దిస్ అని అడుగుతాడు. అప్పుడు లక్ష్మి ఎంతో ఆనందంగా, జాన్ గారు, మీకు ఇష్టమని బర్గర్లు, పిజ్జాలు అన్నీ యూట్యూబ్లో చూసి నేర్చుకొని మరీ చేశానండి అని అంటుంది. అప్పుడు జాన్ అంటారు, నో నో నో, ఈ ఫుడ్ నేను తినను, ఈ టైప్ మా దగ్గర కూడా ఉంటుంది కదా అని అంటాడు. పక్కన హోటల్ అతను కోటేశ్వరరావు వచ్చి నూడిల్స్, కేఎఫ్సి తెచ్చి జాన్కి ఇస్తాడు. ఈయనకు కావాల్సింది ఇవి అవి కాదు అని లక్ష్మితో అంటాడు. లక్ష్మి ముఖం ముడుచుకుంటుంది. అప్పుడు జాను, నో 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 థ్యాంక్స్, ఐ డోంట్ వాంట్ దిస్ ఫుడ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజమ్మ పక్క నుంచి వెళ్ళగా అతనికి గారెల వాసన వస్తుంది. ఆ గారెల వాసనకి రాజమ్మ దగ్గరికి వచ్చి వాట్ ఈస్ దిస్ అని అడుగుతాడు. అప్పుడు రాజమ్మ, ఇవి గారెలు అంటారు, నీకు తెలీదా అని గట్టిగా చెప్తుంది. అప్పుడు ప్రెసిడెంట్ గారు అంటారు, రాజమ్మ, ఆయన మన ఊరికి వచ్చిన అతిథి, మర్యాదగా మాట్లాడు అని ప్రెసిడెంట్ గారు రాజమ్మతో అంటారు. అప్పుడు రాజమ్మ అంటది, ఆహా, ఆ అమెరికా అతను ఇతనేనా బాబు, ఇదంతా నీకోసమే, వెళ్ళు అక్కడికి, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఈ వీటిని గారెలు అంటారు, నీకేం కావాలి అని అడుగుతుంది. ఈ గారెలు నాకు ఇస్తారా, నాకు చాలా ఆకలిగా ఉంది అని అడుగుతాడు. ఆకలి అనే పదం వినగానే రాజమ్మ, అయ్యో బాబు, ఆకలిగా ఉందా, రా ఇలా కూర్చో, ఈ గారెలు తిను అని అరిటాకులో 4 గారెలు వేసి కుండలో ఉన్న అల్లం పచ్చడి వేసి, ఇది అచ్చమైన కట్టెల పొయ్యి మీద వండిన గారెలు, చాలా టేస్టీగా ఉంటాయి, నీ కడుపు నిండా తిను అని అంటుంది. జాను గారెలు తిని కళ్ళు మూసుకొని ఆ రుచిని ఆస్వాదిస్తూ ఉంటాడు. గారెలన్నీ తినేస్తాడు. అప్పుడు రాజమ్మతో అంటాడు, సూపర్, వండర్ఫుల్ రాజమ్మ గారు అని పొగుడుతాడు. రాజమ్మ గారు, నాకు రోజు ఫుడ్ తీసుకురాగలరా మీరు అని రాజమ్మతో ఎంతో గౌరవంగా అడుగుతాడు. అప్పుడు రాజమ్మ ఆనందంతో, తప్పకుండా బాబు, ఇక నుంచి నువ్వు మా ఊరోడివే, మా కోసం ఇంత చేశావు, నీకోసం ఆ మాత్రం చెయ్యలేనా, తప్పకుండా నీకు వండి పెడతాను అని అంటుంది. ఇదంతా
పక్కనున్న లక్ష్మి నోరెళ్ళబెట్టి, అమ్మో డాలర్లన్నీ రాజమ్మక్క ఖాతాలోకి వెళ్తున్నాయే, నా కష్టమంతా వృధా అయిపోయిందని బాధపడిపోతుంది. రాజమ్మ గయ్యాలి కావచ్చు, కానీ ఆమె గుణం మాత్రం బంగారం. ఈరోజు వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. రేపు మరొక వీడియోలో కలుద్దాం.